దేవుని ఆజ్ఞలను అనుసరించక, దేవుని ప్రేమను లెక్క చేయక, దేవుని కృపను లెక్క చేయక, దేవుని కనికరమును లెక్క చేయక, దేవుని వాత్సల్యతను లెక్క చేయక, మన స్వనీతిని ఆధారం చేసుకొని, మన స్వనీతి మీద ఆధారపడి మనం మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే, దేవుణ్ణి కలిగి ఉండటం అంటే, దేవుణ్ణి ఆశ్రయించటం అంటే, దేవుడి పాదాల కాడ ఉండటం అంటే త్యాగం చేయటము. మన జీవితంలో ఈ దేహం ద్వారా కానీ, కళ్ళు ద్వారా కానీ, మైండ్ ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ, నోటితోని కానీ మనం ఏ విధమైనటువంటి పొరపాట్లు చేయకూడదు. దేవుని యొక్క పిల్లల జ్ఞాపకం చేసుకోండి. అలా మనం ఉండగలిగితే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు ప్రతిఫలాలను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మన విజ్ఞాపనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మన పక్షమున గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు.